వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ఏటా రాష్ట్రంలో ఐఐటి కోర్సుల్లో ప్రవేశాలు పొందే విద్యార్థుల సంఖ్య తక్కువేమీ కాదు. కెరీర్లో త్వరగా స్థిరపడాలని అనుకునే వారికి ఐటీఐ కోర్సులు ఉత్తమమైనవి. అందులో ముఖ్యంగా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ కోర్సులకు కాస్త డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. మొత్తం సీట్లలో 64% ఈ రెండు ట్రేడులవే కావడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కంపెనీలో ఉపాధి అవకాశాలు పెరగడంతో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులే కాకుండా ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన విద్యార్థులు కూడా ఇప్పుడు ఐటీఐ కోర్సులు చేసేందుకు పోటీ పడుతున్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా మొత్తం 3 ప్రభుత్వ ఐటీఐ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 612 సీట్లు, 25 ప్రైవేటు ఐటీసీల్లో కలిపి మొత్తం జిల్లా వ్యాప్తంగా 4108 సీట్లలో ఏటా ప్రవేశాలు కల్పిస్తారు. 10వ తరగతి విద్యార్హతతో ఏడాది 2 ఏళ్ల కోర్సుల్లో కలిపి మొత్తం 19 ట్రేడ్లు అందుబాటులో ఉన్నాయి. 2 ఏళ్ల కోర్సుల్లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్లో 3040 సీట్లు ఉంటే ప్రభుత్వ విద్యలో మాత్రం 160 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్వేర్ అవకాశాలతో ఇటీవల కాలంలో కోపా కోర్సుకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ యాజమాన్యంలో 96 సీట్లు ఉన్నాయి. డిమాండ్ను బట్టి ప్రైవేటు యాజమాన్యాలు కూడా మరో 144 సీట్లు తెచ్చుకున్నాయి. 2 ఏళ్ల కోర్సుల్లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్తో పాటు ఎలక్ట్రానిక్, మెకానిక్, టర్నర్, మిషనిస్ట్, మోటార్ వెహికల్ మెకానిక్, డ్రాఫ్ట్మెన్ సివిల్, ఏఐ కెమికల్, సర్వేయర్, పెయింటర్ కోర్సుల్లో కూడా ఐటీఐలో అందుబాటులో ఉంటున్నాయి. ఏడాది కాలంలో పూర్తి చేసే కోర్సుల్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ అసిస్టెంట్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్, డ్రెస్ మేకింగ్, డీజిల్ మెకానిక్, ఫైర్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్ కోర్సులు కూడా ఉన్నాయి. 10th ఫెయిల్ లేదా 8th క్లాస్ పాస్ విద్యార్థితో బిల్డర్ కోర్సులు కూడా నేర్పుతున్నారు. వీటిల్లో ప్రవేశాలకు మే 24 తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని విజయనగరం జిల్లా కన్వీనర్ టీవీ గిరి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని సూచించారు. అనంతరం ఒరిజినల్ సర్టిఫికేట్లతో సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో ధృవపత్రాలు పరిశీలన చేయించుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తుల మేరకు రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన జాబితా వివరాలను జిల్లాకు పంపుతుంది. దీని ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు.